జాతకంలో మనమంతా కర్మజీవులమే. కర్మ అంటే పని. శుభకర్మ, అశుభకర్మ ఇలా ఉంటుంది. మన జాతకంలో 27 నక్షత్రాలున్నాయి. ఈ 27 నక్షత్రాల్లో 14 నక్షత్రాలు కర్మ నక్షత్రాలుగా నిర్ణయించబడ్డాయి. ఈ కర్మ నక్షత్రాల్లో పుట్టిన వాళ్లకు అంత సులభంగా ఏ పని జరగదు. వారి జీవితంలో అధిగమించాలంటే ప్రతి ఒక్కటి ఒక ఛాలెంజ్, ప్రతి ఒక్కటి ఒక ఎగ్జామ్, ప్రతి ఒక్కటి ఒక తీరనటువంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అటువంటి నక్షత్రాలు ప్రతి రాశిలోనూ ఒక్కో నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్లకు ఈ తంత్ర జ్యోతిష్యంలో పరిహారాలు ఉన్నాయి. మరి ఆ నక్షత్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాము. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కర్మ నక్షత్రంలో పుట్టిన వారు అవుతారు. వృషభ రాశిలో మృగశిర నక్షత్రంలో పుట్టిన వారు కర్మ నక్షత్రంలో జన్మించిన వారు అవుతారు. అదేవిధంగా మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు కర్మ నక్షత్రంలో పుట్టిన వారు అవుతారు. కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తే వారు కర్మ నక్షత్రంగా చెప్పబడతారు. సింహరాశిలో పుబ్బా నక్షత్రం, కన్యా రాశిలో హస్త నక్షత్రం, తులారాశిలో చిత్తా నక్షత్రం, వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం, ధనస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. అంటే ధనస్సు రాశిలో ఎవరు పుట్టినా 3 నక్షత్రాల్లోనూ కర్మ నక్షత్రమే అవుతుంది. మకర రాశిలో ధనిష్ఠ నక్షత్రం, కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రం, మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇవి కర్మ నక్షత్రాలు. ఈ కర్మ నక్షత్రాలు పుట్టిన వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి. వారి పనులు అంత సులభంగా జరగవు. మరి ఈ జటిలమైనటువంటి ఈ కర్మలను అధిగమించాలంటే తంత్ర జ్యోతిష్య విధానాలను అనుసరించి మాత్రమే వాటిని మనము ఛేదించగలమని మాత్రం చెప్పగలను. ఈ జ్యోతిష్ శాస్త్రంలో మనకు పంచాంగము పంచ అంగములు, తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 యొక్క కలయికే పంచాంగము. ఈ 5ఇంటిలోనూ కరణం చాలా ముఖ్యమైనది. కరణం తప్పితే మరణం అనేది శాస్త్రం. అంటే మనకు కరణం అనేది ఒకటి ఉంటుంది. ఆ కరణానికి ఒక దేవత ఉంటారు, ఒక గ్రహం ఉంటుంది, ఒక ఆలయం ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే వారి కరణం యొక్క దేవతను తెలుసుకొని ఆ దేవతను ఆరాధించడం ప్రారంభిస్తారో వారి జాతకము జీవితాంతం బాగుంటుంది. మొట్టమొదటిగా పట్టించుకోవాల్సింది కరణమేంటి, ఆ కరణ యొక్క గ్రహము, దేవత. ఆ దేవత ఆరాధన చేస్తూ వస్తే మీరు ఎంతటి పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులైనా అధిగమిస్తారు. ఉదాహరణకు ఒకరు భద్రకరణంలో జన్మించారు అనుకుందాం. భద్రకరణానికి అధిపతి కేతువు. మరి కేతువుకు దానికి వచ్చేటువంటి ఒక జీవి కోడి, దానికి వచ్చేటువంటి దేవత సుబ్రహ్మణ్య స్వామి. అంటే ఈ భద్రకరణంలో జన్మించిన వారు కోడి కూర తినకూడదు. సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయడం వల్ల వారి జాతకంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులున్నా సరే అధిగమించేస్తారు. తైతుల కరణంలో జన్మించారనుకోండి. తైతుల కరణానికి అధిపతి గ్రహము శుక్రుడు, వారి యొక్క జంతువు గాడిద, ఆ కరణ దేవత జ్యేష్ఠాదేవి. కాబట్టి శుక్రగ్రహ ఆరాధన, జ్యేష్ఠాదేవి యొక్క ఆలయం మీరు వెళ్ళి ఆరాధించడం వల్ల జాతకంలో మిగిలిన అన్ని క్లిష్టపరమైనటువంటి పరిస్థితులు కూడా మీరు పూర్తిగా అధిగమించేస్తారు. అంటే మీ యొక్క కరణ దేవతను ఆరాధించడం వల్ల పూర్తి జాతకం. మొట్టమొదటగా చేయాల్సింది ప్రతి ఒక్కరూ కూడా కరణదేవతను తెలుసుకొని కరణదేవతను ఆరాధించడం చాలా ముఖ్యం. ఈ కరణదేవతకు 11 కరణములు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ 11 కరణాల్లోనే జన్మిస్తారు. వారి కరణదేవతలకు, ఆ గ్రహాలకు తెలుసుకుని వాటిని ఆరాధిస్తే చాలు. ఇంక వేరే ఏమీ అవసరం లేదండి. ఎన్నో ఉన్నాయి, చేయొచ్చు. ఈ కరణదేవతను ఆరాధించిన తర్వాత చేసే పరిహారాలు, ఫలితాలు చాలా వేగంగా ఇస్తాయి. 11 కరణాల్లో 12 రాసుల వాళ్ళు పుడతారు కదా. కరణదేవత దగ్గర వెళ్ళేటప్పుడు ఆరెంజ్ ఫలాలు, అంటే మనం ఆరెంజ్ ఫ్రూట్స్ అంటాం కదా. 6 అంటే 6, అంజి అంటే 5, 6 అంజి, ఆరెంజ్ ఫలాలు అంటే 6, 5, 11 అవుతుంది. కరణాలు 11. ఆరెంజ్ ఫలాన్ని ఒలిచి చూస్తే అందులో ఉంటాయి కదా, దెబ్బలు ఉంటాయి కదా, అవి 11 ఉంటాయి. కావాలంటే మీరు ఒలిచి చూసుకోండి. ఆరెంజ్ ఫలాలు 11 ఆరెంజ్ ఫలాలు మీ కరణదేవత ఎవరో తెలుసుకొని ఆమెకు లేదో ఆ దేవుడికి సమర్పించండి. అక్కడ అయ్యవారు అంటే పురోహితులు, అక్కడ ఉన్నటువంటి పూజారి మీకు తిరిగి ఎన్ని ఇస్తాడో తీసుకోండి. మీరు 11 ఇచ్చారు,
2 ఇచ్చాడనుకోండి మీకు వెనక్కి, 2 నెలల్లో మీ జాతకం యాక్టివేట్ అయిపోతుంది అర్థం. 3 ఇచ్చాడనుకోండి, 3 నెలల తర్వాత మీ జాతకము యాక్టివేట్ అవుతుంది కనుక్కోండి. 11 ఇచ్చేసాడు, 1 సంవత్సరం మీరు గమ్మున ఉండాల్సిందే. ఒకవేళ ఏమీ ఇవ్వలేదు, ఇమ్మీడియట్ మీ జాతకము యాక్టివేట్ అయినట్టే. అంటే దేవతానుగ్రహం అలా ఉంటుంది. కాబట్టి ఆరెంజ్ ఫలాలు 11 తీసుకొని మీ కరణదేవత ఎవరో తెలుసుకొని ఆ ఆలయానికి వెళ్ళి, ఆ ఆలయానికి ఆ దేవతకు సంబంధించిన వారం రోజు వెళ్ళి సమర్పించి చూడండి, మీకే ఫలితం తెలుస్తుంది. కాబట్టి ఈ కరణాన్ని తెలుసుకొని మీ జీవితంలో కష్టాలను అధిగమించే కారణం తెలుసుకోండి. పూర్తిగా రాజయోగమే. ఎంతోమంది సామాన్యులు సైతం ఈ కరణదేవతను ఆరాధించి కోటేశ్వరులు అయ్యారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా లైవ్లో ఉన్నారు, ఇప్పుడు కూడా చెప్పొచ్చు. తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాం. నమస్తే.